ప్రస్తుతానికి మనం వచ్చేసి పూరీలో ఉన్నాము. పూరీలో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల గురించి అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా మన హైదరాబాద్ నుంచి పూరీకి చేరుకోవడానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఈ పూరీకి వచ్చినాక ఎక్కడ స్టే చేయాలి, ఇవన్నీ కవర్ చేయడానికి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, దూరం ఉన్నదా దగ్గర ఉన్నదా, వాకింగ్లో వెళ్ళొచ్చా, అన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం 1 by 1 అయితే తెలుసుకుందాం. పదండి. ఇప్పుడు మనం మన హైదరాబాద్ నుంచి పూరీకి చేరుకోవడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బస్సు. ఏ టైంలో అయినా మీకు అవైలబుల్గా ఉంటుంది. మన హైదరాబాద్ నుంచి పూరీకి వచ్చేసి ఎవ్రీడే ఈవినింగ్ వచ్చేసి 4 o'clock స్టార్ట్ అవుతుంది. మీకు నెక్స్ట్ డే వచ్చేసి 12 or 1 o'clock వచ్చేసి పూరీలో అయితే దించేస్తుంది. ఇది వచ్చేసి OSRTC వాళ్ళ బస్సు. చూడండి, బస్సు వచ్చేసి చాలా లగ్జరీగా అయితే ఉంటుంది. మీకు అప్రాక్సిమేట్లీ టికెట్ ప్రైస్ వచ్చేసి 2700 రూపీస్ ఉంటుంది. ఏసీ కంఫర్ట్ చాలా బాగుంటుంది. ఈ బస్ వచ్చేసి మనకు విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం అక్కడి నుంచి వచ్చేసి డైరెక్ట్ భువనేశ్వర్ నుంచి పూరికి అయితే రీచ్ అవుతుంది. ఇక సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకు ట్రైన్ ఏంటంటే ఒక 2 months ముందు ఇలా టికెట్లు బుక్ చేసుకుంటే మాత్రం ట్రైన్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే స్లీపర్ క్లాస్ వచ్చేసి జస్ట్ ఒక 750 రూపీస్లోనే మీరు పూరికి అయితే రీచ్ అయిపోవచ్చు. లేదు అనుకుంటే థర్డ్ ఏసీ వెళ్ళినా 2300 రూపీస్ ఉంటుంది. ఆ విధంగా ట్రైన్లో అయితే మీరు రీచ్ కావచ్చు. డైరెక్ట్ పూరి వరకు ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్లైట్లో వచ్చేసి మన హైదరాబాద్ నుంచి డైరెక్ట్ అయితే భువనేశ్వర్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. అక్కడి నుంచి మీరు పూరికి వచ్చేసి ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి చాలా బస్సెస్ ఉంటాయి, క్యాబ్స్ ఉంటాయి. ఆ విధంగా వచ్చేసి మీరు పూరికి అయితే రీచ్ కావచ్చు. ఇక నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఓన్ వెహికల్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ నుంచి పూరికి వచ్చేసి డైరెక్ట్ అయితే వెళ్ళిపోవచ్చు. ఒక 1000 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మనం ఏంటంటే ఈ పూరి యొక్క డిపో దగ్గర మననైతే దించేస్తారు కొన్నిసార్లు. ఇక్కడ నుంచి ఇలా చిన్న బస్ ఉంటుంది, 20 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇక ఇక్కడ ఎక్కితే మీకు డైరెక్ట్ పూరి బస్ స్టాప్లో అయితే దించేస్తారు. ఇక ప్రస్తుతానికి మనం చూస్తుంది వచ్చేసి పూరి బస్ స్టాపు. లోపలికి వెళ్తే ఏంటంటే మనకు అన్ని బస్సులు ఆగే ప్లేస్ అయితే ఉంటుంది. పూరిలో దిగినాక పూరి బస్ స్టాప్ నుంచి మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. టెంపుల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఒక 2 kilometer డిస్టెన్స్లో ఉంది. మీరు బస్ ఎక్కితే టెంపుల్ అని చెప్పండి, మిడిల్లో ఆపిస్తారు. లేదా బస్ స్టాప్ దగ్గర దిగినాక మామూలుగా 20 రూపీస్ ఇస్తే ఆటో వాళ్ళు కూడా అక్కడ దించేస్తారు. ఎలా వస్తారన్నది మీ ఇష్టం. ఒకసారి ఇక్కడ రోడ్స్, ఈ ఫ్రూట్ మార్కెట్ చాలా ఉంది చూడనీకైతే. ఎట్లుందో చూపిస్తా. ఈ రోడ్ వచ్చేసి మనకు బస్ స్టాప్లో దించేస్తారు కదా. దించేసినాక మనం టెంపుల్కి వెళ్ళే రూటు. రైట్ సైడ్ మొత్తం చూడండి, ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్సే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఏంటంటే మీకు మొత్తం ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి. నాకు తెలిసి ఇవన్నీ వచ్చేసి ఈవినింగ్ టైంలో అన్నీ ఓపెన్ చేస్తారనుకుంటా. ఇప్పుడైతే అన్నీ ఓపెన్ చేయలేదు. చూడండి, చిన్న చిన్న ట్యాక్సీలాగా ఉన్నాయి. మామూలుగా ఇవన్నీ బైక్లతో తయారు చేసి అనుకుంటా. చూడండి, మీకు ఎక్కడ దిగాలన్నా చిన్న చిన్న వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఇంకొక 1.5 kilometer అయితే ఉంది. ఇంకా వెళ్తూ మీకైతే చూపిస్తా. మధ్యలో ఫుడ్ కూడా ఉంది. బట్ మనం ఏంటంటే రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయినాక రిమైనింగ్ అయితే చూద్దాం. ఇలా పూరి టెంపుల్ దగ్గరికి వెళ్తూ ఉంటే రూమ్స్ వచ్చేసి చాలా హై కాస్ట్ అయితే ఉంటాయి. 800 నుంచి 2000 వరకు అయితే చెప్తారు. నేను వచ్చేసి ఇక్కడ నుంచి నేను ఎగ్జాక్ట్లీ బీచ్ సైడ్ అయితే వెళ్తున్నా. ఇప్పుడు మనం చూస్తుంది రైల్వే స్టేషను. మొత్తానికైతే రూమ్కి వచ్చి అయితే ఫ్రెష్ అప్ అయినా. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి ఒక 2 hours అయితే రెస్ట్ తీసుకున్నా హాయిగా. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ 2 రోజులు జర్నీ అయిపోయింది కదా, మస్తు టైర్డ్ అయిపోయినా. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయినాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నైట్ వ్యూ ఎలా ఉంటుందో అంతా మీకైతే క్లీన్గా చూపిస్తా. ఇక్కడ నుంచి అయితే బీచ్ దగ్గరికి వెళ్దాం పదండి. రూమ్ వచ్చేసి యావరేజ్గా అయితే ఉంది. ఇగో ఇది రూమ్. ఫ్యాన్ ఒకటి పైన ఇచ్చేసారు. ఎందుకంటే రూమ్స్ వచ్చేసి ఇలా ఆల్మోస్ట్ 800 ఇలా పడుతున్నాయి. ఈ రూమ్ వచ్చేసి నేను ఒక 500 రూపీస్లో అయితే తీసుకున్నా. ఆల్మోస్ట్ మనం ఏంటంటే ఒక 2-3 days అయితే స్టే చేయాలి ఇవన్నీ కవర్ చేయాలంటే. ఇక ఇక్కడ నుంచి మీకు క్లియర్గా 1 by 1 అయితే అన్నీ చెప్తూ ఉంటా. ఇక నేను ఉన్నది వచ్చేసి ఇదే గౌరీ నందర్ లాడ్జ్ అన్నట్టు హోమ్ స్టే. బాగానే ఉంది. ఇక్కడ ఒక తెలుగు ఆమె కూడా ఉంది లోపటైతే. మనం బయటికి వెళ్ళగానే చూడండి ఫుల్ వెహికల్స్ అయితే వస్తున్నాయి. ఇవన్నీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళే. ఇక మనం ఉన్నది ఇది గౌరీ నందంది. మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు. ఇక్కడ ఫుడ్ తిందామని అయితే ఇప్పుడే హోటల్ దగ్గరికి అయితే వచ్చేసి ఇక బిర్యానీ అయితే తీసుకున్నా. ఎందుకంటే ఇవాళ టెంపుల్కి ఏమి వెళ్ళాలి, ఇప్పటి నుంచి ఓన్లీ బీచ్కి వెళ్తా కాబట్టి బిర్యానీ తీసుకున్నా. 150 రూపీస్ అయితే పడ్డది బిర్యానీ. ఇక్కడ బిర్యానీ అయితే ట్రై చేసినా కానీ ఇక చెప్పనక్కర్లేదు, అంత చెండాలని ఉంది. మామూలుగా ఎట్లుంటుందో అని ఒకసారి అయితే ట్రై చేసిన. బట్ వెరీ 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 వరస్ట్. అలా ఒక పావంతు కూడా తినలే, మొత్తం పడేసిన. 150 రూపీస్ వేస్ట్. అక్కడి నుంచి ముందుకు రాగానే ఇక్కడ రామకృష్ణ మటన్ ఉంటుంది. అక్కడి నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్తే మనకు బీచ్ రోడ్ అయితే కనబడుతుంది. ఇక్కడ చూడండి, గ్యాస్ షార్టేజ్ వల్ల అన్నీ కట్టెల పొయ్యి మీదనే వండుతుర్రు.
ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ఒక పెద్ద ప్యాలెస్ లాంటి హోటల్ అయితే కనబడుతుంది. అలానే ముందుకు రాగానే రైట్ సైడ్ ఒక టెంపుల్ అయితే ఉంటుంది, దర్శనం చేసుకోండి. ఇక అక్కడి నుంచి నడుచుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటే అన్ని టూర్స్ అండ్ ట్రావెల్సే మనకి బీచ్ రోడ్లు అయితే కనబడుతూ ఉంటాయి. అవి చూసుకుంటూ ఇలా ముందుకైతే వచ్చేసేయండి. ఇక ఇక్కడ వచ్చేసి మీకు క్యాప్స్ అవి అయితే అమ్ముతుర్రు చూడండి. దానికి మనం పూరి బీచ్కి అయితే రీచ్ అయిపోయినాం చూడండి. మీకు ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ కనబడుతుంది చూడండి, అదంతా బీచ్ అన్నట్టు. బీచ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ బ్యాక్ సైడ్ అటు సైడ్ వచ్చేసి మీకు మొత్తం ఒంటెలు ఉన్నాయి చూడండి. రైడ్ చేయాలంటే మీరు ఒంటెల మీద రైడ్ అయితే చేయొచ్చు. చూద్దాం అటు సైడ్ కూడా మంచిగా అంటే మంచిగా ఉంది బీచ్ అయితే. ఎన్నో బీచ్లు చూసినాం కదా. యాక్చువల్ ఏంటంటే అటు మనకు టెంపరేచర్ ఎక్కువ ఉంది, ఈడేమో తెలియదు కానీ చాలా అంటే చాలా కూల్గా ఉందన్నట్టు ఈ ప్లేస్లో అయితే. ఇక ఇక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంటే చూడండి అన్నీ మీకు ఒంటెలు అయితే కనబడుతూ ఉంటాయి. రైడ్ చేయాలంటే చేయొచ్చు. ఈవినింగ్ అవుతుంది కదా, అందరు చూడండి సముద్రంలో వచ్చేసి మంచిగా సేద తీరుతారు. అందులో ఎండాకాలం కాబట్టి మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఇక్కడ వచ్చేసి రైడింగ్ చేయడానికి ఒంటెలు అవన్నీ ఉంటాయి. ఇలా స్వీట్స్ కూడా ఇస్తారు. 50 రూపాయలకు ఒక్కొక్కటి ఒక 5 అయితే ఇస్తారు. ఇక ఇంతటితోని మనది డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవాళ వచ్చేసి మనం పూరి టెంపుల్ సరౌండింగ్స్లో వచ్చేసి చాలా చిన్న టెంపుల్ అయితే ఉన్నాయి. అవన్నీ టెంపుల్ అయితే కవర్ చేద్దాం. మనకి ఇక్కడ నుంచి కొంత దూరంలోనే బేడి హనుమాన్ టెంపుల్ అయితే ముందుందట. ఒకసారి వెళ్ళాక ఫస్ట్ అయితే అది చూపిస్తా. వెళ్తూ ఉంటే దూరం అయితే కనబడుతుంది చూడండి. నాకు తెలిసి అక్కడ రాజగోపురం కనబడుతుంది చూడండి, ఆ టెంపులే అనుకుంటా. ఇప్పుడు వచ్చేసినాం చూడండి, బేడి హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఇక్కడ స్వామివారు వచ్చేసి బేడీలతోనైతే మనకు దర్శనం ఇస్తాడు. దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి కొంత దూరంలోనే మీకు స్వామినారాయణ టెంపుల్ ఉంటుంది. ఇదే టెంపుల్ని దర్శనం చేసుకోండి. ఇలా మనం వెళ్తూ ఉంటే స్కూటీ, బైక్ రెంటళ్ళు వాటితో పాటు అన్నీ అయితే మనకి రోడ్ పంట అయితే కనబడుతున్నాయి. మనకి ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ చూడండి అన్నీ టూర్ వాళ్ళే ఉన్నాయి చూడండి. అక్కడ చూడండి ఏ కాలం నాటిదే బిల్డింగ్ మాత్రం సూపర్గా ఉన్నది. అదేదో సంథింగ్ రాజకోట అనుకుంటా అటు సైడు. నేనైతే నడుచుకుంటూ వెళ్తే మామూలుగా స్ట్రీట్స్ ఎట్లా ఉన్నాయి అన్నీ చూడవచ్చు కదా, వాటి కోసం అయితే నడుచుకుంటూ వెళ్తున్నంత. ఇలా నడుచుకుంటూ మనం వచ్చేసి గోల్డెన్ బీచ్ ఏరియా దగ్గరికి అయితే వెళ్తున్నాం. మొత్తానికైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ గోల్డెన్ బీచ్ ముందుకు వెళ్తే వ్యూ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇక్కడ నుంచి కూడా వ్యూ చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి బీచ్ వ్యూ ఏ విధంగా కనబడుతుందో. ఇదంతా మనకు గోల్డెన్ బీచ్ ఏరియా అన్నట్టు చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు ఒంటెలు అవుతున్నాయి, ఎక్కాలంటే ఎక్కొచ్చు. ఇటు సైడ్ కూడా ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి అన్నీ స్వీట్స్ అమ్ముతూ కనబడుతున్నారు. ఇది మార్నింగ్ టైం కాబట్టి చూడండి ఇక్కడ కూడా రష్ బాగానే ఉంది. అలలు మొత్తం ఇలా వచ్చేస్తున్నాయి చూడండి. ఆ తేమ అంతా మన మీద పడుతుంది ఇక్కడైతే. ఇక ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్తున్నా చూడండి. ఇలా బయటికి రాగానే వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది రోడ్డు మీద చూడండి. అలా స్ట్రేట్ వెళ్తే టిఫిన్ సెంటర్లు బాగుంటాయట. ఇప్పుడు ఏంటంటే లోపలికి వెళ్దాం. మనం రైట్ సైడ్ నుంచి వచ్చినాం. ఇప్పుడు ఏంటంటే ఈ మిడిల్ నుంచి టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. టేస్ట్ అయితే చూద్దాం. ఇక్కడ వచ్చేసి పూరీలు, వడలు ఉన్నాయి. నేనైతే వడ అయితే తీసుకున్నా ఇప్పుడే. టిఫిన్ అయితే ఇప్పుడే చేసేసిన. మనకు 40 రూపీస్ అయితే పడ్డది. బయట 70-80 ఉంది. మంచిగా 5 వడలు అయితే ఇచ్చారు. బాగానే ఉంది, తక్కువనే ఉంది ఇక్కడ అమౌంట్ అయితే. ఇక అక్కడి నుంచి ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ వచ్చేసి మీ స్కూటీ రెంట్స్ అవన్నీ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయి. అవన్నీ చూసుకొని ఇలా ముందుకు వచ్చి లెఫ్ట్ తిరిగినామనుకో ఇక్కడ చూడండి ఒకసారి శ్రీ అనంత కాళీ మందిర్ అయితే ఉంటుంది. చాలా ఓల్డ్ టెంపుల్, తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇప్పుడు మనం వచ్చేసి ఈ సిద్ధ వాకులా మాతా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. మన బ్యాక్ సైడ్ వచ్చేసి టెంపుల్ అయితే ఉంది. ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నది అన్నది మీకు ఇప్పుడైతే చూపిస్తా. ఒకసారి లోపలికి అయితే వెళ్దాం పదండి. ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇలానే లోపలికి రాగానే ఫస్ట్ వచ్చేసి మనకు గణపతి దేవుడు అయితే దర్శనం ఇస్తారు చూడండి. ఈ పక్కకు వచ్చేసి అనేకమైన దేవతామూర్తుల విగ్రహాలు ఇవన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది, తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ చేశాక ఇక్కడ నుంచి గల్లీలో నుంచి నడుచుకుంటూ వెళ్తే కార్నర్లో వచ్చేసి మరొక టెంపుల్ అయితే దర్శనం ఇస్తుంది. ఇక్కడ స్వీట్స్ ఫేమస్ కాబట్టి ఇక్కడ అన్ని స్వీట్ షాప్లో ఉంటాయి. టేస్ట్ అయితే తప్పకుండా చేయండి. ఈ స్వీట్స్ ఇట్లా టేస్ట్ చేసినాక అదే స్ట్రీట్లో కొంచెం ముందుకెళ్ళిరనుకో ఇప్పుడు మనం వచ్చేసి శ్వేతగంగ ట్యాంక్ దగ్గరికి అయితే వచ్చినాం. మన బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఆ ట్యాంక్ నుంచి దూరం చూస్తే మీకు పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా క్లియర్ కనబడుతుంది. ఒకసారి ఇక్కడ నుంచి కిందికి వెళ్ళి ఆ ట్యాంకు అక్కడ ఉన్న టెంపుల్ మొత్తం అయితే చూపిస్తా. ఒకసారి కిందికి వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి చూడండి పూరి మనకు టెంపుల్ పైన ఉన్న జెండా మీకు ఇలా రైట్ సైడ్ అవుతుంది చూడండి. అబ్జర్వ్ చేయండి కరెక్ట్. ఇగో రైట్ సైడ్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మరొక టెంపుల్ దగ్గర చూపిస్తా చూడండి. లెఫ్ట్ సైడ్ మనకు ఊగుతూ ఉంటుంది.
ఇక్కడ చూడండి, ఇగో జెండా వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఎత్తుకుతుంది. ఇక ఇక్కడ నుంచి కింద ఉన్న ఆలయాలను అయితే దర్శనం చేసుకుందాం. ఇలా కింది దిక్కుంటూ వెళ్తున్నాం చూడండి. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడ మీకు వచ్చేసి పెద్ద ట్యాంక్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నీరు కింది నుంచి రావడం అయితే జరుగుతుందట. ఈ శ్వేతగంగా తీర్థం వచ్చేసి శ్రీ మహావిష్ణువు గోరు నుండి సృష్టించబడిందిగా నమ్ముతారు. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ముందుకైతే వెళ్తున్నాం. పంచతీర్థాలలో శ్వేతగంగా తీర్థం కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి గలీలో నడుచుకుంటూ కొంచెం ముందుకు వచ్చేసినాం అనుకో పూరి జగన్నాథ్ ఆలయ సమీపంలోకి వచ్చేస్తాం. ఇక్కడ ఒక టెంపుల్ను దర్శనం చేసుకోండి. ఇలా రైట్ సైడ్ తిరిగితే మీకు టెంపుల్ వ్యూ అయితే కనబడుతుంది. దానికైతే మనం పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. మన బ్యాక్ సైడ్ వచ్చేసి టెంపుల్ అయితే కనబడుతుంది. మనము ఇక లోపలికి వెళ్ళేసి ఆ టెంపుల్లో ఏమేమి ఉన్నాయి, అసలు లోపలికి సెల్ ఫోన్స్ అలా ఉన్నాయా లేవా, ఒకవేళ లేకపోతే చుట్టూ ఏమేమి కవర్ చేయొచ్చు అన్నీ అయితే 1 by 1 తెలుసుకుంటూ దర్శనానికి అయితే వెళ్దాం పదండి. ఇక దర్శనానికి వచ్చేసి ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఇలా లోపలికి రాగానే చూడండి, ఈ ఆలయంలోనికి ప్రవేశించడానికి మొత్తం మనకు 4 ద్వారాలు ఉంటాయి. అయితే మనల్ని వచ్చేసి సింహద్వారం నుంచి మాత్రమే అలో చేస్తారు. స్టార్టింగ్లో ఒక టెంపుల్ ఉన్నది, ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి ఇలా ముందుకైతే వచ్చేసేయండి. ఈ ఆలయం చరిత్రకు వస్తే మాత్రం ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం మాత్రం 11వ శతాబ్దంలో కలియుగరాజు అనంతవర్మ చోడగంగా దేవుడు అయితే నిర్మించడం జరిగిందట. ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి జగన్నాథ స్వామి, బలరాముడు మరియు సుభద్రాదేవి సమేతంగా కొలువై అయితే ఉంటారు. ఇక్కడ స్వామివారు వచ్చేసి ముఖ్యంగా చెక్కతో చేయబడైతే మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఈ ఆలయ నిర్మాణమే ఒక మిస్టరీగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం పైన ఉన్న జెండాను మాత్రం ప్రతిరోజు తప్పకుండా మారుస్తూ ఉంటారు. ఆ పైన ఉన్న చక్రాన్ని చూడండి, ఆ చక్రం 1 టన్ను ఉంటుంది. బట్ మనం ఎక్కడి నుంచి చూసినా మనను చూసినట్టే కనబడుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం మనము వెళ్ళే దారినట్టు ఇక్కడి నుంచి మనం లోపలికైతే వెళ్ళవలసి అయితే ఉంటుంది. మరో మిస్టరీ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ప్రసాదం అయితే వండడం జరుగుతుంది. 7 కుండలలో ఒక కుండ మీద ఒక కుండ పెట్టి అయితే వండుతారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే 7వ కుండ వచ్చేసి మొదటగా అయితే మనకు ఉడకడం అయితే జరుగుతుందట. ఇక్కడికి ఏంటంటే మనకు డైలీ ప్రసాదం అయితే వండడం జరుగుతుంది కదా. ఎన్ని లక్షల మంది వచ్చినా, ఎంతమంది వచ్చినా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కంపల్సరీ అయితే సరిపోవడం అయితే జరుగుతుందట. ఒకసారి చూడండి, ఇగో ఇక్కడ ఏంటంటే మనం ఏమైనా బ్యాగ్స్ కానీ చెప్పలు అన్నీ ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. చూడండి, బ్యాగ్స్ చెప్పలు ఇక్కడి నుంచి ఇలా కొంచెం ముందుకు వెళ్ళామనుకో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఈ రైట్ సైడ్ చూడండి, నడవలేని వాళ్ళకు ఇలా బ్యాటరీ వెహికల్స్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. అన్నీ ఫ్రీగానే, ఎటువంటి ఛార్జ్ అయితే చేయరు. ఇక్కడ నుంచి మనం ఏంటంటే మార్కండేశ్వర్ టెంపుల్కి వెళ్తూ ఉంటే మధ్యలో చూడండి మీకు హనుమాన్ టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి స్వామివారిని దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటరు ఈ చిన్న చిన్న గల్లీలో నడుచుకుంటూ వెళ్ళామనుకో ఇలా కమాన్ వచ్చేస్తుంది చూడండి. ఈ ఆలయమే మార్కండేశ్వర్ టెంపుల్. ఇక్కడ మహాశివుడు దర్శనం ఇస్తుంది చూడండి. రైట్ సైడ్ వచ్చేసి మీకు టెంపుల్ అయితే ఉంటుంది. ఈ శివయ్యని దర్శనం చేసుకున్నాక ఇలా లెఫ్ట్ తీసుకొని కొంచెం దూరం వచ్చినామనుకో ఇక్కడ వచ్చేసి మీకు కోనేరు అయితే దర్శనం ఇస్తుంది చూడండి. పంచ కోనేరులో వచ్చేసి ఈ కోనేరుగా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ నందీశ్వరుడు అయితే ఉన్నాడు. ఇక్కడ ఆలయం ఉంది. ఒకసారి కోనేరుని కూడా చూపిస్తా చూడండి. ఇదే కోనేరు. ఇక్కడ వచ్చేసి మార్కండేశ్వరుడు శివునికి తపస్సు చేసిన ప్రదేశంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూశాక దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి మరొక 2 కిలోమీటర్లు మీరు ప్రయాణించారనుకో ఇప్పుడు వచ్చేసి మొత్తానికి మనం నరేంద్ర పుష్కరిణి దగ్గరికి అయితే వచ్చేసాం. కొంచెం ముందే ఉంది. ముందుకు వెళ్ళాక మీకు పుష్కరిణి అయితే చూపిస్తా. మన లెఫ్ట్ సైడ్ అనేది మొత్తం పుష్కరిణి. ఎంట్రన్స్ వచ్చేసి ముందైతే ఉంది చూడండి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు. పార్కింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటుంది. టెంపుల్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. ఇక్కడ ఏంటంటే స్వామివారికి మనకు ప్రతి సంవత్సరం 21 రోజులు వచ్చేసి చందన్ యాత్ర అయితే చేస్తారు కదా. ఈ చందన్ యాత్ర వచ్చేసి ఏప్రిల్ మేలో ప్రతి సంవత్సరం 21 రోజుల పాటు అయితే జరుగుతుంది అన్నట్టు. ఆ జరిగినప్పుడు ఏంటంటే ఈ పుష్కరిణిలోనే జరుగుతుంది. ముఖ్యంగా జగన్నాథ స్వామి ఇతర దేవతామూర్తులు వచ్చేసి ఊరేగింపుగా ఇక్కడికి వచ్చి మనకు పడవల విహారం అయితే చేస్తారన్నమాట. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటే రైట్ సైడ్ చిన్న చిన్న టెంపుల్ అయితే ఉంటాయి. అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చినాం అనుకో ఇలా రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. బట్ ఏంటంటే మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోతున్నాం. నాకు చాలా ఎండ కొడుతుంది కాబట్టి కొంచెం షుగర్ కేన్ అయితే ఇక్కడ తీసుకున్నా. 20 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడు మనం వచ్చేసి శ్రీ గుండిచ్చా మహాదేవ్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆ టెంపుల్ ఏంటంటే మనకు మెయిన్ రోడ్ పైనే ఉంటుంది. బస్ స్టాప్లో దిగిన వాళ్ళకైతే జస్ట్ ఒక 600 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. మనం ఏంటంటే ఇవన్నీ కవర్ చేసుకొని వెళ్తున్నాం కాబట్టి డిస్టెన్స్ కొంచెం దూరం ఉంది. మన బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే కనబడుతుంది. మనం వెళ్తున్న రోడ్ ఏంటంటే ఇక
పూరి రథయాత్ర తీసినప్పుడు ఈ రోడ్ పైన తీస్తారు అన్నట్టు, చాలా పెద్దది అన్నట్టు. ఒకసారి చూడండి, ఇది మొత్తం ఏరియా చూపిస్తా ఎట్లుంటుందో. అది చూడండి ఎంత పెద్ద రోడో చూడండి. ఇక్కడనే అన్నట్టు మనకి రథయాత్ర తీసేటప్పుడు ఈ మధ్యలో అన్నీ తీసేస్తారు. అప్పుడు ఎంత కొన్ని లక్షల మంది అయితే మనకు హాజరవుతారు రథయాత్ర తీసినప్పుడు. ఈ రూట్లోనే మీకు మౌసీమా టెంపుల్ అయితే ఉంటుంది, తప్పకుండా దర్శనం చేసుకోండి. పూరి జగన్నాథ్ రథయాత్ర జరిగినప్పుడు తప్పకుండా ఇక్కడ స్వామివారు అయితే ఆగుతారట. ఇక అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వస్తే మరొక చిన్న టెంపుల్ ఉంటుంది. ఇలా దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిరనుకో బస్ స్టాప్ వచ్చేస్తుంది. ఇక బస్ స్టాప్ నుంచి కొంచెం ముందుకు వస్తే గుండిచామా టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే ఓన్లీ మనకు రథయాత్ర సమయంలోనే ఓపెన్ అయితే చేస్తారు. ఈ ఆలయం ఏంటంటే జగన్నాథుని యొక్క అత్తగారిల్లుగా చెప్పడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా రథయాత్ర సమయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలతో కలిసి 7 నుంచి 9 రోజులు వచ్చేసి ఇక్కడైతే నివసించడం అయితే జరుగుతుందట. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి అలానే స్ట్రేట్గా నడుచుకుంటూ వెళ్ళామనుకో రైట్ సైడ్లో వచ్చేసి మనకు మరొక టెంపుల్ అయితే కనబడుతుంది చూడండి. ఈ టెంపుల్ని కూడా తప్పకుండా మీరు దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్ పక్కనే చెట్టు కింద వచ్చేసి మరొక టెంపుల్ ఉంటుంది చూడండి, పెద్ద చెట్టు కింద. ఈ టెంపుల్ని కూడా దర్శనం అయితే చేసుకోండి. పంచ పుష్కరిణిలో వచ్చేసి లాస్ట్ పుష్కరిణి దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఒక 300 మీటర్స్ దూరంలో పుష్కరిణి అయితే ఉంది. ఇదే మనకు ఇంద్రయమున పుష్కరిణి చూడండి. ఈ చుట్టూ వచ్చేసి మాకు శివుని ఆలయాలు, నరసింహస్వామి ఆలయాలు, ఆ రాజు యొక్క ఆలయం అయితే ఇక్కడ దర్శనమిస్తుంది. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ నేను రైల్వే స్టేషన్ నుంచి బీచ్ సైడ్ అయితే వెళ్తుంటే మధ్యలో వచ్చేసి రామ మందిరం ఉంటుంది. ఈ మందిరాన్ని కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇక అక్కడి నుంచి మనం ముందుకు వెళ్తూ ఉంటే చిన్న చిన్న ఆలయాలు చాలా ఉంటాయి, అవైతే దర్శనం చేసుకోండి. ఇక అక్కడి నుంచి మీ రూమ్కి వచ్చేసేయండి. ఇంతటితో డే 2 అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు వచ్చేసి మనకు పూరిలో కోనార్క్ టెంపుల్, భువనేశ్వర్ ఇవన్నీ అయితే కవర్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి మనం ఇక టూరిస్ట్ బస్సులో అయితే ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడి నుంచి అయితే బస్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. మన రూమ్ దగ్గర నుంచి బస్సు వచ్చేసి ఒక 800 మీటర్స్ దూరంలో బస్సులు అయితే ఆపుతారట, ఈ టూరిస్ట్ బస్సెస్. అక్కడి వరకు అయితే వెళ్దాం పదండి. నేను నా రూమ్ దగ్గర నుంచి ఈ బిఎన్ఆర్ హోటల్ ఉన్న ఏరియాకి వచ్చేసిన. ఇక్కడనే టూరిస్ట్ బస్సెస్ అయితే ఉంటాయి. మీరు ఎక్కడ రూమ్ తీసుకున్నా సరే, టెంపుల్ దగ్గర తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా ఇక్కడికైతే రావాల్సిందే. టికెట్ ప్రైస్ అక్కడ ఇచ్చిన చూడండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 8:30కి మన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి వచ్చేసి ఫస్ట్ డెస్టినేషన్కి అయితే మనం వెళ్తున్నాం. ఇవాళ వచ్చేసి మనం ఫస్ట్ డెస్టినేషన్కి అయితే వచ్చినాం. మన బస్ వచ్చేసి ఇక్కడ ఆగింది చూడండి. మనము చంద్రబాగా బీచ్ ఏరియాకి అయితే వచ్చేసినాం. ఫస్ట్ ప్లేసు మనకు 3వ రోజు ఈ ప్లేస్ అన్నట్టు. బీచ్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది చూడండి, చాలా పెద్ద బీచ్. ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ కార్నర్కి వెళ్తే మనకు టెంపుల్ అయితే ఉంటుందట చూడండి. మనం వచ్చేసి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వచ్చినాం. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఇక ఇక్కడ నుంచి మనం ఏంటంటే కోనార్క్ అయితే స్టార్ట్ అయిపోయినాం. కోనార్క్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక ఇప్పుడే మనం వచ్చేసి కోనార్క్ అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ వచ్చేసి ఒక 10 మినిట్స్ మామూలుగా టిఫిన్కి అయితే ఆపేసారు. ఇది తీసేసినాక మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక ఇక్కడ నుంచి రోడ్ క్రాస్ చేసి అటు సైడ్ అయితే వెళ్ళాలి. ఇక ఇక్కడ క్రాస్ చేసి కొంత దూరం నడుచుకుంటూ వచ్చేయంగానే స్ట్రేట్ వచ్చేసి మనకు నవగ్రహ టెంపుల్ అయితే కనబడుతుంది. లాస్ట్లో కవర్ చేద్దాం. ఇప్పుడు మనం ఏంటంటే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. టెంపుల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఒక 500 మీటర్స్ దూరంలో ఉంది మనకు మెయిన్ రోడ్ నుంచి. బట్ ఏంటంటే ఎంట్రీ దగ్గర టికెట్ అయితే లేదు. మనం లోపలికి వచ్చినాక టికెట్ అయితే చూపించాల్సి ఉంటుంది. దగ్గరికి వెళ్తూ ఉంటే చూడండి ఆలయం ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఇక ఇక్కడ వచ్చేసి మొత్తం చెకింగ్ అయితే చేస్తారు. చెకింగ్ చేసి ఇలా లోపలికి అయితే వచ్చేసినాం చూడండి. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఆ పైకి అయితే ఎక్కనిస్తలేరు. ఇక్కడ వచ్చేసి ఆలయానికి సంబంధించిన మ్యాప్ మొత్తం ఉంది చూడండి. అయితే ఈ ఆలయం వచ్చేసి సూర్యభగవానునికి అంకితం చేయబడింది. ముఖ్యంగా ఈ ఆలయం మొత్తం సూర్యభగవాను యొక్క రథం ఆకారంలో ఉంటుంది. 7 గుర్రాలు, 12 జతాల రథచక్రాలతోని ఈ ఆలయం అయితే ఉంటుంది చూడండి. మొత్తం రథం ఆకారంలో మీకు దర్శనం ఇస్తుంది చూడండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒక్కొక్క చక్రంలో మనకు వచ్చేసి 8 ఉంటాయి చూడండి మధ్యలో. ఆ 8 వచ్చేసి ఒక్కొక్కటి 3 గంటలని చూపిస్తుంది. అంటే 24 గంటలు ఒక రోజునైతే చూపించడం జరుగుతుంది. ఆ చక్రం మధ్యలో ఏదైనా స్టిక్ పెడితే ఇట్లా నీడ కింద పడుతుంది. ఎగ్జాక్ట్లీ టైం అయితే చూపించడం అయితే జరుగుతుంది చూడండి. ఇక్కడి నుంచి మనం ఇంకా ముందుకైతే వెళ్తున్నాం చూడండి. ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి సూర్యభగవాను యొక్క గర్భగుడి అయితే కనబడుతుంది చూడండి. ఇందులో స్వామివారు అయితే ప్రస్తుతానికి దర్శనం ఇవ్వడం అయితే లేదు. ఇక్కడి నుంచి ఒకసారి టెంపుల్ వ్యూ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. టెంపుల్ చూస్తారు కదా ఎట్లా కనబడుతుంది చూడండి. చూడడానికి వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ టూరిస్ట్ ప్లేసెస్లో ఇది ఒకటి.
ఇక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంటే చూడండి ఆ 12 జతల రథచక్రాలు ఎంత చక్కగా కనబడుతున్నాయో. ఈ 12 జతల రథచక్రాలు ఏంటంటే 12 నెలలు చూపిస్తాయి. 7 గుర్రాలు వచ్చేసి 7 రోజులను చూపిస్తాయి. ఒక్కొక్క చక్రంలో ఉన్న ఆ లైన్లు వచ్చేసి మనకు 24 గంటలను చూపించడం అయితే జరుగుతుంది. ఒకసారి గుడి పైన ఉన్న అద్భుతమైన శిల్పం చూడండి. మొసలి నోట్లో మనకు చేప ఆకారం కనబడుతుంది. బ్యాక్ నుంచి వచ్చేసి ఒక టెంపుల్ వ్యూ ఈ విధంగా కనబడుతుంది చూడండి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇప్పటి కాలం నాటి డ్రెస్ సెన్స్, ఈ చెప్పులు వేసుకున్న దృశ్యాలు అవన్నీ అంటే ఈ కాలం నాటి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇక్కడైతే శిల్పాకారంలో చెక్కబడైతే అక్కడ ఉంచడం అయితే జరిగింది. వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. సైడ్ నుంచి చూడండి సన్ టెంపుల్ వ్యూ ఏ విధంగా కనబడుతుందో. ఇక్కడ నుంచి ఈ విధంగా ఉంటుంది చూడండి. గాలిలో తేలియాడే సూర్యుని విగ్రహం కలవైన ఒక అద్భుతమైన క్షేత్రం. ఇక్కడ నుంచి ఇలా బయటికి రాగానే మనకు నవగ్రహ టెంపుల్ అయితే ఉంటుంది. చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఇక్కడికి వెయ్యిల సంఖ్యలో భక్తులు అయితే వస్తారు. వచ్చి చూడండి ఇక్కడ ఇలా పూజలు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఇక్కడ భక్తులు అయితే ఎప్పుడు చాలామంది అయితే వస్తూ ఉంటారట. ఇక్కడ కంప్లీట్ అయితే చేసేసుకోండి. లాస్ట్కి వస్తే చిన్న టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి మనం ఏంటంటే డైరెక్ట్ 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న భువనేశ్వర్ అయితే వెళ్తున్నాం. మనం వచ్చేసి లింగరాజ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. భువనేశ్వర్లో ఉన్న టెంపుల్. ఇక్కడ నుంచి ఈ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఒక 800 మీటర్స్ దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళాక రిమైనింగ్ అయితే తెలుసుకుందాం. ఇక నేనైతే టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నా. ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చూడండి ఒకసారి లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న టెంపుల్ వచ్చేసి ఈ విధంగా చాలా ఉంటాయి చూడండి. ఈ టెంపుల్లో చూడండి కోనేరులో వచ్చేసి చాలామంది అయితే స్నానం అయితే ఆచరిస్తారు చూడండి. ఇక్కడ న్యాచురల్గా వచ్చేసి నీళ్ళు అయితే వస్తూ ఉంటాయట. ఇక ఇక్కడ చూశాక ఇక్కడి నుంచి నడుచుకుంటూ కొంచెం ముందుకైతే వచ్చేసేయండి. ముందుకు వచ్చినాక ఒకసారి వ్యూ చూడండి. మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వచ్చినాం. ఇప్పుడు మనం చూసిన టెంపుల్ అటు సైడ్ ఉంది. ఇలా రైట్ సైడ్ వచ్చేసి మీకు మరొక టెంపుల్ కూడా ఉంటుంది చూడండి. ఈ టెంపుల్ కూడా మీరు దర్శనం అయితే చేసుకోండి. దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి మెయిన్ లింగరాజ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వెళ్తూ ఉంటే రైట్ సైడ్ వచ్చేసి పురాతన కాలం నాటి కోట ఇదంతా కనబడుతూ ఉంటుంది. ఇక అలానే నడుచుకుంటూ లాస్ట్కి వచ్చేసినాం అనుకో. లాస్ట్లో వచ్చేసి చూడండి మీకు మరొక టెంపుల్ కూడా కనబడుతుంది. ఇక్కడ ఆ కార్నర్లో టెంపుల్ చూసినాం కదా, ఈ మధ్యలో ఒక టెంపుల్ ఉంటుంది. ఇవన్నీ చూసుకొని మళ్ళీ మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి ఒక పెద్ద కోనేరు అయితే ఉంటుంది. కోనేరు చుట్టూ మీకు చిన్న చిన్న గుళ్ళు కూడా కనబడుతున్నాయి చూడండి. లోపలికైతే మనం అలౌ చేస్తలేరు. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వెళ్తూ ఉంటే మధ్యలో వచ్చేసి మరొక చిన్న టెంపుల్ ఉంటుంది. ఇలా దర్శనం చేసుకుంటూ మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. మనకు సెల్ ఫోన్లు కానీ షూస్ చెప్పలు ఇవన్నీ అయితే అలో లేదు. అక్కడ ఎక్కడ పెట్టానో చూపిస్తా. ఒకసారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఇది వచ్చేసి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచే మనకైతే లోపలికైతే అలో చేస్తారు. ముందు కూడా చూడండి చాలామంది ఇలా భజనలు అవి అయితే చేస్తూ ఉన్నారు. ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చిరనుకో మీకు కార్నర్లో వచ్చేసి చెప్పలు కానీ ఫోన్లు కానీ పెట్టుకునే ప్లేస్ అయితే ఉంటుంది. ఇవి ఇక్కడ పెట్టేసుకొని ఇలా రైట్ సైడ్ నుంచి మనం సెక్యూరిటీ చెకప్ చేసుకొని లోపలికైతే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా దర్శనం అయితే చేసుకోండి. ఇవి లింగరాజ స్వామి టెంపుల్ యొక్క విశేషాలు. ఇక్కడ నుంచిగా మనం మరొక ప్లేస్కి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి మనం ఏంటంటే స్కందగిరి మనకు ఉదయగిరి కేవ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇవి చాలా స్పెషల్ అట. ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఉదయగిరి స్కందగిరి కేవ్స్ దగ్గరికి అయితే వచ్చినాం. మన రోడ్డు మీద నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 200-300 మీటర్స్ దూరంలో ఉన్నట్టున్నది. సార్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి ఏంటంటే నేను నడుచుకుంటూ వెళ్తున్నా. లేదు మీరు ఆటోలో వెళ్ళాలంటే ఒక 10 రూపీస్ ఇలా ఇస్తే మీకు వచ్చేసి డైరెక్ట్ కేవ్స్ దగ్గర అయితే దించేస్తారు. ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఉదయగిరి స్కందగిరి కేవ్ దగ్గరికి వచ్చినాం. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఉదయగిరి కేవ్స్ ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి మనకు కందగిరి కేవ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఉదయగిరి కేవ్స్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ వచ్చేసి మనకు ఉదయగిరి కేవ్స్ యొక్క హిస్టరీ మొత్తం ఇచ్చి చూడండి. ఇక మొత్తం మనకు కేవ్ యొక్క వ్యూ వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది. రైట్ సైడ్లో వచ్చేసి ఇక్కడ టెంపుల్ అయితే ఉంది. దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి మనం పైకి అయితే ఎక్కిద్దాం. మొత్తం పైన ఉన్నాయి కేవ్స్ అయితే. అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది. వచ్చినాక అయితే కొన్ని వాటర్ తాగుదాం. ఇక్కడ వచ్చేసి అన్ని కేవ్స్ అయితే కనబడుతున్నాయి చూడండి. ఈ గుహాలయాలు వచ్చేసి అత్యంత పురాతనమైనట. ఏంటంటే ఆల్మోస్ట్ 1 నుంచి 2వ శతాబ్దం ఆ మధ్యకాలం నాటిట. అంటే అంత పురాతనమైన గుహలు. ఇలా మనం పైకి వచ్చినాం చూడండి. పైకి వచ్చినాక వ్యూ వచ్చేసి ఇగో ఈ విధంగా అయితే కనబడుతుంది. చాలా బాగుంటుంది వ్యూ అయితే. మొత్తం ఏంటంటే ఈ ఉదయగిరి ఈ గుహలలో మొత్తం 18 ఉంటాయట.
మీకు కందగిరిలో వచ్చేసి 15 ఉంటాయట. అంటే మొత్తము 33 గుహాలయాలు అయితే ఇక్కడ నిర్మించబడైతే ఉన్నాయట. ఇలా మనం పైకి వెళ్తూ ఉంటే చూడండి వ్యూ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. మీకు అటు సైడు కొండపైన ఉన్న ఆలయం కూడా ఇక్కడ నుంచి మనం అయితే చూస్తున్నాం చూడండి. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం కిందికి అయితే వెళ్దాం. ఆపోజిట్లోనే మనకు వచ్చేసి స్కందగిరి కేవ్స్ ఉన్నాయి చూడండి బ్యాక్ సైడ్. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్దాం పదే. ఇప్పుడు మనం చూస్తుంది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచే మనం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడే లోపలికి వచ్చినా చూడండి, అటు ఇటు చాలా కోతులు ఉంటాయి. ఇక నేనైతే మొత్తం పై వరకు అయితే ఎక్కలేదు, ఇంతటితో కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి మనం ఏంటంటే జూ పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి భువనేశ్వర్ జూ పార్క్ అయితే వచ్చినాం. ఈ భువనేశ్వర్ వచ్చేసి ఒడిశా యొక్క క్యాపిటల్ సిటీ. జూ పార్క్లో చాలానే ఉన్నాయట. ఇప్పుడు ఒక్కొక్కటి వెళ్ళి అయితే ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. ఇది వచ్చేసి మనకు జూ పార్క్ యొక్క ఎంట్రన్స్. ఇలా లోపలికి రాగానే మీకు టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన మ్యాప్ ఉంటుంది. మ్యాప్ చూసుకొని మీరు అయితే వెళ్ళొచ్చు. చాలా పెద్ద జూ పార్క్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మీకు చిరుతపులు అయితే కనబడుతుంది చూడండి. ఆ చెట్టు పైన తిరుగుతూ మనకైతే కనబడుతుంది. అలానే ముందుకు వస్తే మీకు తెల్లటి చిరుతపులులు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. మీకు చాలా అంటే చాలా రకాలైన పక్షులతో పాటు జంతువులు అన్నీ ఇక్కడైతే ఉంటాయి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ పక్షులతో పాటు జింకలు, ఇక్కడ వచ్చేసి చూడండి మరొక జంతువు అయితే కనబడుతుంది. ఆ చెక్క తొరికల నుంచి వస్తుంది చూడండి, చాలా డిఫరెంట్గా అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ చూసుకొని ఇలానే ముందుకు వెళ్ళామనుకో మీకు హిపోపోటమస్లు అయితే కనబడతాయి. అలానే లాస్ట్కి వస్తే మీకు చాలా రకాలైన పక్షులు కూడా కనబడతాయి. ఇంతటితో మీకు వచ్చేసి డే 3 అయితే కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ మీరు పూరికి వచ్చేసి మార్నింగ్ రీచ్ అయ్యారనుకో ఈజీగా 2 డేస్లో ఇవన్నీ టూరిస్ట్ ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.